హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే కొంచెం పర్లేదబ్బా, రికవరీ అవుతున్నాను. సో నా వాయిస్ చూసారు కదా, ఫుల్ జలుబు. సో అలా అయితే వ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది అనమాట. నేనైతే ఈవినింగ్ రోజు వ్లాగ్ ఈవినింగ్ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇది బిఫోర్ క్రిస్టమస్ డే రోజు అనమాట. అంటే ఇంకా 1 డేలో క్రిస్మస్ వస్తుంది అన్నప్పుడు నేను తీసిన వ్లాగ్ అనమాట. మా వాడు అప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు. సో వస్తూ వస్తూ బ్యూలా దగ్గర ఆగామన్నమాట. అక్కడ రేగిపండు చెట్టు ఉంది. నేను దాన్ని వీడియో తీరా అంటే మా వాడు తీస్తున్నాడు. ఎట్లా తీస్తున్నాడో చూడండి. రేగికాయలు ఉన్నాయన్నమాట. సో మా పిల్లలకి ఎలాగో జలుబులు కాబట్టి ఎప్పుడో స్టార్టింగ్లో తీసుకొచ్చాను రేగికాయలు. అవి తినలేదు, పెట్టలేదు, ఎండిపోయి పడేసానమాట. మళ్ళీ ఇప్పుడు ఆ రేగిపళ్ళ చెట్టు కనిపిస్తే ఆ రేగికాయలు కోస్తుంటే మా వాడిని వీడియో తీయమంటే ఇలా తీసాడనమాట. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే ఛానల్ వీడియోలు అన్నీ చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరు అందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో నేనైతే రేగి పండ్లు కోసాను, తిన్నాను, మా వాడికి కూడా ఇచ్చాను, నచ్చిని. మా చిన్నోడికి మా పెద్దోడికి ఇద్దరికి ఇచ్చాను అనమాట. ఇద్దరు తింటున్నారు. తిన్న తర్వాత దగ్గారు కూడా. తర్వాత అవ్వాల్సినవన్నీ అయినాయి అనమాట. అక్కడ కొన్ని ఫొటోస్ తీరా అంటే మా పెద్దోడు తీసాడనమాట, వీడియో తీసి. సో చూసారా, మా చిన్నోడు అనమాట. బాగున్నాయని చెప్పాడు. రేగిపళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. సో ఇలాంటి చిల్లి పనులు మీరు ఎప్పుడైనా చేశారా? నాకైతే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో నేను ఎప్పుడైనా స్కూటీ మీద ఊరు వెళ్తున్నప్పుడు కానీ, ట్రైన్లో ఊరు వెళ్తున్నప్పుడు కానీ అలా రేగిపండు చెట్టు చూస్తే నా మనసు లేచి వస్తూ ఉంటుంది అనమాట. సో స్కూటీ మీద వెళ్తున్నప్పుడు ఆబ్వియస్గా ఆగేసి కోసేసుకుంటూ ఉంటాను. సో మీరు ఇలాంటివి ఎప్పుడైనా చేశారు? ఈ మధ్యకాలంలో చాలామందిని చూశాను, రోడ్డు మీద వెళ్తూ కూడా రేగిపండు చెట్టు కనిపిస్తే పక్కన ఆగిపోయి కోసుకొని తినేస్తున్నారనమాట. సో అదొక థ్రిల్ అనమాట, అదొక ఎక్స్పెరిమెంట్, అదొక సాటిస్ఫాక్షన్లా ఉంటుంది. సో మనం కొనుక్కున్న పళ్ళ కంటే కూడా ఇలా కొట్టుకొచ్చిన పళ్ళలో టేస్ట్ ఉంటుంది అని మీ చిన్నప్పుడు కూడా ఇలాగే చేసేవాళ్ళం అనమాట. నేను మా చెల్లి రేపల చెట్టు దగ్గరికి వెళ్ళి అవి కొట్టుకొని తెచ్చుకొని తింటే ఆ సాటిస్ఫాక్షన్, ఆ టేస్ట్, ఆ మెమరీ వేరే లెవెల్ ఉంటుంది అనమాట. సో మీరు ఎవరైనా ఇలాంటి పనులు చేశారా అనే అంటే డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చిన్నప్పుడు చేసేదాన్ని, ఇప్పుడైతే ఇంక ఇట్లా ఇంటి దగ్గర కనిపించింది కాబట్టి చాలా రోజుల తర్వాత చేశాను కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే అసలు మాకు రేగి పండ్లు కూడా ఎక్కువ రాలేదు, మరి అయిపోవచ్చునో ఏమో నాకైతే తెలియదు, కానీ రాలేదు, చూడాలన్నమాట. సో అది అయిపోయింది. ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి కూడా తీసుకొచ్చేసాను కాబట్టి డాడీ వచ్చారు. క్రిస్మస్ ఉంది కాబట్టి వస్తూ వస్తూ నాన్న గ్రోసరీస్ తీసుకొచ్చారనమాట. గ్రోసరీసు, ఫ్రూట్స్, ఇంట్లో కావాల్సినవన్నీ తీసుకొచ్చారు. 2 days ముందే వచ్చేసింది చెల్లి. బికాజ్ మేము ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాం అనమాట. 2 days నుంచి హౌస్ అంతా డీప్ క్లీన్ చేశాను చెప్పాను కదా. హౌస్ అంతా డీప్ క్లీన్ చేసి గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, బియ్యము, పచ్చిపప్పు అన్నీ కడిగి ఆరబోసి ఏటుకవి ప్యాక్ చేసేసాను. నేను పిండి పట్టించుకొద్దాము, ఏమైనా స్నాక్స్ వేద్దాము అని కడిగి పెట్టడం అయితే అయింది, కానీ పిండి పట్టించుకురావడానికి అవ్వలేదన్నమాట. ఎండ వస్తుంది, తగ్గుతూ ఉంది, అంతగా ఎండ లేదు. సో ఆయిల్ క్యాన్ అయిపోయింది. ఆయిల్ క్యాన్తో సహా తీసుకొచ్చేసారు డాడీ. వస్తూ వస్తూ ఇవన్నీ తీసుకొచ్చారనమాట. ఇంటికి ఎవరైనా వస్తూ ఉంటే చెల్లి కానీ నాన్న కానీ ఇంక ఇంట్లో కావాల్సినవి ఫ్రూట్స్, గ్రోసరీస్ ఇవి ఒకటి చెప్తానే ఉంటా. ఇద్దరు ఖాళీగా రారనమాట, తీసుకుని వస్తూనే ఉంటారు. ఇంకా నాన్న వస్తూ వస్తూ ఆటో వేసుకుని వచ్చేసారనమాట. అవన్నీ తీసుకుని వచ్చారు, ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చారు. ఇంకా అవన్నీ లోపల పెట్టామన్నమాట. ఇంకా తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా రాగులు, బియ్యం, ఇవి 2 days నుంచి నేను ఎండ పెడుతున్నాను, ఎండలేదు. ఇంక ఇవన్నీ ప్యాకింగ్ చేసేయాలి. చెల్లైతే బట్టలు మడతేస్తూ ఉంది. లోపల ఇంటి పరిస్థితి అయితే అలా ఉంది, నీట్గానే ఉంది, కానీ ఇవన్నీ సదురుకోవాలన్నమాట మళ్ళీ ఎక్కడవక్కడ. సో అలా అయితే అవుతుంది. ఆరెంజెస్, యాపిల్స్, దానిమ్మలు, జాంకాయలు, తేగలు, గ్రేప్స్, ఏది లేదు వాట్ నాట్ అనకుండా తీసుకొస్తారనమాట మా నాన్న. అన్నీ తీసుకొస్తారు. ఇంక ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత మా చిన్నోడి దగ్గర స్కూల్ టైం అయింది. యాక్చువల్లీ వాడు వ్యాన్లో వస్తాడనమాట ఆ రోజు. మా నాన్న వెళ్ళి తీసుకొచ్చారు. మా నాన్న వెళ్ళి తీసుకొస్తే మా పిల్లలకి ఎంత సంతోషమో. చిన్నప్పుడు మేము స్కూల్ దగ్గర నుంచి మా నాన్న తీసుకురాలేదు, కానీ ఇప్పుడైతే తీసుకొస్తూ ఉంటారని మేమైతే అనుకుంటూ ఉంటాం, నేను మా చెల్లి. సో ఇద్దరిని ఒకేసారి తీసుకొచ్చేసాడు. మా వాడు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మా పెద్దోడిని ఫస్ట్ టైం అనమాట మా డాడీ తీసుకురావడం. ఎందుకంటే ఇంతవరకు మా డాడీ ఆ టైంకి ఎర్లీగా రాలేకపోతున్నారనమాట, చాలా రోజుల తర్వాత వచ్చారు కాబట్టి.
సో నానే ఇద్దరిని ఒకేసారి తీసుకొచ్చేసారు. మా పిల్లలు రాగానే హ్యాండ్ వాష్లు ఇవన్నీ చేసి రెడీ అవుతారనమాట. చెల్లి అయితే ఒక పక్కన బట్టలు అవన్నీ మడతేస్తుంది, నేను మిగతా అవన్నీ సదిరేసాను అనమాట. నాకు కూడా అసలు ఫుల్ బాడీ పెయిన్స్ అట్లా నడుస్తూ ఉంది క్లైమేట్ బాగోకపోవడం వల్ల. సో ఈలోపు చెరుకు జ్యూస్ ఒకటి వచ్చిందనమాట. ఆ చెరుకు జ్యూస్ ఒకటి తీసుకుని తాగేశారు మా పిల్లలు, బాగుంది అని. నేనైతే తాగలేదు, ఎందుకంటే ఆల్రెడీ నాకు కోల్డ్ ఉంది కాబట్టి మళ్ళీ ఎక్కువ కోల్డ్ ఏమైనా చేస్తుందేమో అని నేనైతే తాగలేదన్నమాట. ఇంకా చెరుకు జ్యూస్ దగ్గర కొంతసేపు మా పెద్దోడు మా చెల్లి తాగారు, మా చిన్నోడు కూడా తాగలేదు జలుబు చేస్తుంది అని. సో ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తుంది మా ఇంటి దగ్గర చెరుకు జ్యూసులు ఇవి. ఇదివరకు వచ్చేవి కాదు, ఇప్పుడు వస్తున్నాయి. ఇంకా బయట అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ సదరాలన్నమాట. ఇక్కడ నందుగాడు మా వాడైతే ఆడుకుంటూ ఉన్నారు. సో ఇది ఎందుకో నాకు అంత టేస్ట్ అనిపించదు, ఊరు వెళ్ళినప్పుడు సెంటర్లో అలా తాగితే బాగుండదు అనిపిస్తుంది. సో ఇక్కడైతే మా వాడు అన్నం తింటున్నాడు అనమాట. ట్యూషన్ టైం అవుతుంది, దానికి రివ్యూ నేను చెప్తాను మా నన్ను అడుగు అన్నాడు. పచ్చడి అన్నం వేసుకొని తింటున్నా, ఎలా ఉందో మీకు చెప్తా అన్నాడు. అదైతే మీరు వినేయండి. నచ్చిందా నీకు? నీ ఫేవరెటా? అబ్బో, పచ్చడి నీ ఫేవరెటా? ఓకే ఓకే, సాల్ట్ ఏమంటావా? ఓకే ఓకే, బాయ్ బాయ్. సో అదనమాట మా వాడి రివ్యూ. తర్వాత ఇంకా వాడిని ట్యూషన్కి వదిలిపెట్టడానికి వెళ్ళాము, నేను డాడీ అండ్ మా చిన్నోడు అనమాట. చూసారా, నేను నా స్పెట్స్ ఫుల్ హెడేక్ వస్తుంది నాకు, ఆల్రెడీ అప్పటికే 1 డే అవుతుందన్నమాట ఫీవర్ వచ్చి. నాన్నకు కూడా బాడీ పెయిన్స్ ఉందంటేను నేనైతే ఇంజెక్షన్ చేయించుకొని వచ్చాను. సో తగ్గలేదన్నమాట, నేను చలి కూడా ఉంది. సో అందుకోసం నేను నాన్న ఇద్దరం కలిసి ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళాం అనమాట. ఎందుకో అసలు లాస్ట్ ఇయర్ కూడా మాకు జనవరి 1 క్రిస్మస్ ఆ టైంకి ఇంట్లో అందరికీ ఫీవర్సే, మా పిల్లలతో సహా. ఇయర్ కూడా అలా అయింది, ఎందుకనేది నాకు అర్థం అవ్వలేదు. ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతుందా అంటే చెప్పలేము, ఎప్పుడూ లేదు, ఇదే మొదటిసారి అనమాట. సో పండగ రోజు ముందు రోజు ఇలా అవుతుందని అయితే నేను అస్సలు అనుకోలేదు. ఫెస్టివల్కి కూడా ఏం స్పెషల్స్ చేయలేదు ఇంట్లో. సో ఇంకా తర్వాత డాడీ బీపీ చెకప్ చేయించుకున్నారు, తర్వాత ఇంజెక్షన్ చేయించుకున్నారు. నేనే బీపీ చెకప్ చేయించుకుంటే నాకు చాలా లో ఉందని చెప్పారు. సో టాబ్లెట్స్ అయితే ఇచ్చారనమాట, బాడీ పెయిన్స్కి, చలి తగ్గడానికి అండ్ కోల్డ్ కాఫ్కి ఇచ్చారు. సో ఇది సీజనల్ కాబట్టి అన్ని చోట్ల అలాగే ఉంది, కోర్స్ వాడాలని చెప్పారనమాట. సో నేను నాన్న ఒక 5 days కోర్స్ అయితే యూస్ చేస్తున్నాము ప్రస్తుతానికి. పండగ ముందు రోజు ఇలా అవుతుందని అనుకోలేదు. నెక్స్ట్ డే పండగ కాబట్టి అమ్మ ఇడ్లీ వేసిందనమాట. చాలా రోజుల తర్వాత మూలలో పడ్డ గ్రైండర్ని తీసి అమ్మ అయితే పిండేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితి అది. తర్వాత ఇంకా నాన్న వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చేసారు ట్యూషన్ నుంచి. వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఎలా అనిపించింది ఏంటి డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు స్టే సేఫ్, స్టే హెల్దీ, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యువర్ నెక్స్ట్ వ్లాగ్.